హలో అండి. అందరికీ నమస్తే. నేను లావణ్య. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకెప్పటిలాగానే మరొక వీడియో మీకు షేర్ చేస్తున్నాను. చాలా రోజులైంది వీడియో అయితే షేర్ చేసి. ఎందుకనేది చెప్తాను. ఇంకా ఇక్కడైతే అమ్మ వాళ్ళ ఊరికెళ్తున్నాను. కరెక్ట్‌గా 1 వీక్ అవుతుందనమాట. మీకు వీడియో షేర్ చేసి, అలాగే నేను వీడియోస్ పెట్టడానికి కారణము అంతా చెప్తాను. ఇక్కడైతే ఇంకా సాటర్‌డే వ్లాగ్ అనమాట ఇదైతే. ఇంకా ఊరెళ్తున్నాము. సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. ఆ రోజైతే సడెన్‌గా బయలుదేరానమాట. అంటే వెళ్ళాలి అనేసి అనుకున్నాము గానీ, ఇంకా ఆ సండే రోజు వెళ్దాము, భోగి రోజు అనేసి అనుకున్నాము. ఇంకా ఇంక అనుకోకుండా ఆ టైంకైతే బయలుదేరాల్సొచ్చింది. మా ఆయనైతే మార్నింగ్ లేచి ఇంక డ్యూటీకెళ్ళిపోయారు. ఇంకెళ్ళిపోయిన తర్వాత నేను అప్పటికప్పుడు ఇంకా రెడీ చేసుకొని, ఇంకా పిల్లల్ని తీసుకొనైతే ఆటోకి మాట్లాడుకొని వచ్చేసాము. ఇంక ట్రైన్ అయితే వచ్చేసింది. మేమైతే ఇంకా స్టేషన్‌లో అయితే కూర్చొనున్నాము ట్రైన్‌లో. టైం అయితే ఇంకా 12:30 అలా అవుతుంటుంది. పిల్లలకి ఇంకా ఆకలవుతుందనేసలోపు ఇంకా వాళ్ళకైతే భోజనం పెట్టేస్తున్నాను. నేను ఇంట్లో నుంచే బెండకాయ వేపుడు చేశాను. ఫ్రై చేసి ఇంకా దాన్నే కలిపేసాను. కర్రీ ఏం లేకుండా మామూలుగా ఆహ్, ఫ్రైలు ఏదన్నా వెజిటబుల్ ఫ్రై చేసుకుంటే బావుంటుంది. కర్రీ అయితే కొంచెం కలిపేసుకున్నామనుకో మెత్తబడిపోతుంది అలా ఉంటుంది గదా! అలా కాకుండా ఫ్రై చేసుకున్నాను. ఇంకా వాళ్ళిద్దరికీ పెట్టేస్తున్నాను. ఇంకా బాగా హ్యాపీగా, సంతోషంగా ఉన్నారనమాట పిల్లలైతే. ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నారనమాట. ఎందుకంటే అమ్మమ్మోళ్ళ ఇంటికెళ్తున్నాం గదా! అందుకనైతే ఇంకా హ్యాపీగా ఉన్నారు. హాలిడేస్ ఇచ్చిన అప్పటినుంచయితే అడుగుతూనే ఉన్నారనమాట. ఎప్పుడెళ్ళాలి? ఎప్పుడెళ్ళాలి? అనేసి. ఒక 5 డేస్ దాకా ఆపేశారనమాట. 5 డేస్, 6 డేస్ దాకా హోల్డ్ చేసి పెట్టేసారు. అంటే వెళ్తాము. కాకపోతే లేట్‌గా ఎళ్తాము అన్న ఉద్దేశంతో ఇంకా ఆగిపోయాము. టైం చూసారా? 12:30 అవుతుంది కరెక్ట్‌గా. ఎందుకంటే వందే భారత్ ఎళ్తుంది. అది వెళ్ళిన తర్వాత ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. మెమో ఎక్కాము. మాకైతే ఇదే కన్వీనియంట్ అనమాట. మా ఇంటి దగ్గర నుంచి కొంచెం దగ్గరలో ఉంటుంది స్టేషను. అది ఆ ట్రైన్ మాత్రం ఆగుతుంది. నేరుగా రేణిగుంట వెళ్ళి దిగేస్తామనమాట. ఇంక అక్కడి నుంచి ఇంకా ఎవరో ఒకరొస్తారు. లేకపోతే బస్ కన్నా ఎళ్ళిపోవచ్చు. ఆ ఉద్దేశంతో ఇంకా ఆ ట్రైన్ తప్ప ఇంక వేరేది ఎక్కమనమాట మేము. ఇంక ఒకవేళ ఎక్కినా మెయిన్ స్టేషన్‌కి వెళ్ళి ఎక్కాలనమాట. ఇంక పిల్లల్ని తీసుకొని అంత దూరం వెళ్ళాలంటే కష్టం గదా! అందుకనైతే ఇంకా ఇలా వచ్చేసాము. ఇక్కడ కొత్తగా ఒక వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను. అంటే సెల్ఫీ తీస్తే ఇంకా వీడియో తీసుకోవచ్చనమాట. అంటే బ్యాక్ కెమెరా, ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకోవచ్చనేసి నాకు ఇదే తెలిసిందనమాట. అదొకసారి చూపించాను. రుత్విక అయితే తింటుంది. ఒకసారి ఏదో చూస్తూ ఫోన్ చూస్తూ అలా చేసేసరికి ఇంకా నాకది కనిపించింది. చాలా బాగా అనిపించింది. మనం వీడియో తీస్తూ ఎదుటి వాళ్ళని కూడా చూపించొచ్చు గదా! అనే ఉద్దేశంతో అలా ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. ఇంకా ఇంటికొచ్చేసాము. చాలా లేట్ అండి. శనివారం మాత్రం అస్సలు వెళ్ళకూడదు. నాకైతే అదే అనిపించింది. లాస్ట్ దీపావళికి గూడా శనివారం రోజే స్టార్ట్ అయ్యాము. ఆల్మోస్ట్ 7:30 అయిపోయిందనమాట ఇంటికెళ్ళేసరికి. చాలా లేట్ అవుతుంది ట్రైన్ వెళ్ళడానికి. ఎందుకంటే అక్కడ సంత జరుగుతుందనమాట రేణిగుంటలో. దానికనో ఏమో తెలీదు గానీ ట్రైన్ మాత్రం చాలా లేట్ ఏసేస్తారనమాట. లేట్‌గా ఎళ్తుంది రేణిగుంట లోపలికి. సో, ఇంకా ఆ రోజు గూడా శనివారం అయ్యేసరికి చాలా చీకటయిపోయింది. ఇంకా నేనేమనుకున్నానంటే అమ్మ వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అనేసి ఇంకా హ్మ్, రే రేణిగుంటలో దిగేసి అక్కడి నుంచి ఆటో తీసుకొని ఆహ్, హైవేలోకొచ్చేసాము. హైవేలో నుంచి బస్‌కెళ్ళిపోదాము అనే ఉద్దేశం. బస్సు ఎక్కిన తర్వాత మళ్ళీ అక్కడ దిగేసి మళ్ళీ ఇంకో బస్సు ఎక్కాలి మేము మా విలేజ్‌లోకెళ్ళాలంటే. సో, ఎట్లో మా అన్న అయితే వచ్చేసారు. రేణిగుంటకే వచ్చేసారు. ఇంకా ఆటోలో ఆడ నించొని ఉండేసరికి హైవేలో మా అన్న అయితే కారు తీసుకొనొచ్చి ఇంక తీసుకెళ్ళిపోయాడు ఇంటికి. మేము వచ్చి 8కేమో భోగేసాం మేము. ఇంక మా సైడ్ అయితే ఇలానే చేస్తారండి. ఆహ్, ఇలా బాగా చల్లి ఆహ్, నీళ్ళు చల్లి ముగ్గు వేసి అందులో కర్పూరం వెలిగించి తర్వాత భోగి వేసి దండం పెట్టుకుంటారనమాట. అప్పుడొకటంటారు. ఆహ్, అనేసి తర్వాత ఇంకా భోగయితే స్టార్ట్ చేస్తారనమాట. మా వీధిలో ఆల్మోస్ట్‌ల్ వేసేస్తున్నారు చూసారా? ఎప్పుడు 6 కంతా స్టార్ట్ చేసేస్తామనమాట. మేము మా చిన్నప్పుడు 6 కల్లా స్టార్ట్ చేసేస్తాము. చాలా బావుంటది మా ఊర్లో ఈ సంక్రాంతి. అసలు 4 డేస్ ఖచ్చితంగా ఉంటాయి భోగులనేది. ఇంటి ముందు ఉండి అందులోనే వేడి ఓహ్! దబర పెట్టేస్తాము. దబర పెట్టేసి ఇంకా నీళ్ళు ఇక్కడి నుంచే తీసుకెళ్ళి పిల్లలకి పోయడము, మాకు
అందరికీ పోయడం అలా అలవాటనమాట మాకు ఇక్కడ. మా ఊర్లో ఎక్కడ జరుగుతాయో నాకు తెలీదు. ఇక్కడ మా అత్తమ్మోరింట్లో అయితే ఇంకా అసలు ఒక 5, 6 మట్టలు వెలిగిస్తారు. ఇంకా అట్లనే ఆపేస్తారనమాట. ఏం మాత్రం పెట్టరు. ఇక్కడైతే 4 డేస్ అనమాట. మొక్కలు అవన్నీ వేస్తారు. అవి కూడా షేర్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ వీడియోలలో అలా షేర్ చేస్తాను. ఇంకా ఇక్కడొచ్చి మా వదిన వీళ్ళందరూ తీసుకొచ్చి ఇంకా వేసేస్తున్నారు. ఒక ఒక హాఫ్ అన్ అవర్ దాకా అలానే కూర్చుంటామనమాట భోగేసేసి. ఇంకా అందరూ వేస్తున్నారు చూసారు కదా! ఇంకా ఆ చివరి వరకు అక్కడక్కడ వేశారు. ఇంక భోగి వేసేసిన తర్వాత ఇంకా ఆ రోజు ఎవరో ఇచ్చారనేసి గోరింటాకు తెచ్చారు వదిన. ఇంకా అది మిక్సీ వేసుకొని ఆ టైం అయితే 9:30 అలా అవుతుంటుంది. ఇంకా కాళ్ళకి ఫస్ట్ టైం నేను కాళ్ళకి పెట్టుకోవడము అస్సలు నాకు నేను ఇంతవరకు పెట్టుకోలేదు పుట్టిందే. ఫస్ట్ టైం కాళ్ళకి పెట్టుకున్నాను. అలాగే చేతులకు కూడా గోరింటాకు పెట్టుకున్నాను. ఇంకా అలాగే మా వదిన కూడా చేతులకి కాళ్ళకి అలా పెట్టేసుకునింది. ఇంకా కొద్దిగా మిగిలితే ఇంకా అమ్మకు పెట్టేసాం. పాప అయితే గోరింటాకు పెట్టుకుందిరా అమ్మ అనేసి అంటే అస్సలు రాలేదు. ఎంతసేపటికి ఆడుతూనే ఉన్నారు. అసలు 10:30 అవుతుంటే కూడా వాళ్ళు నలుగురు ఆడుకుంటున్నారు. మా చిన్నోడైతే నిద్రపోయాడు, చిన్నల్లుడు. ఇంకా పెద్దల్లుడు మా దర్శిత్, ఋత్విక ముగ్గురు ఆడుకుంటూనే ఉన్నారు. చూసారా మొక్కలు వేసేసారు. ఇంత పెద్ద మొక్కలు వేసేసి నైట్ అంతా అస్సలు ఏం మాత్రం లేదనమాట. మొత్తం కాలిపోయింది. ఇంకా మార్నింగ్ లేసి అయితే ఇంకా ముగ్గులు అవి వేసుకోవాలి. ముగ్గులు వేసుకోవాలి అంటే చాలా లేట్ అయిపోయింది కదా గోరింటాకు పెట్టి. ఇంకా ఆ టైంలో ఇంకెందుకులే అనేసి ఇంకా పడుకునేసామన్నమాట. ఇంకో విషయం ఏంటి, ఆ రోజు నైట్ అంతా నాకు ఏమాత్రం నిద్ర లేదు. ఇంకా జర్నీ చేసాము. ఇంకోటి ఏంటంటే లైట్గా జలుబు చేసి తగ్గిపోయింది. ఇంకా ఆ రోజంతా ఎక్కువ కాఫ్ స్టార్ట్ అయిపోయిందనమాట. ఆ నైట్ మొత్తం మంచులో కూర్చున్నందుకో ఏమో తెలియదు కానీ, లేకపోతే కొత్త వాటర్ తగిలినందుకో ఏమో తెలియదు కానీ ఇప్పటికి కూడా అలానే ఉందన్నమాట వాయిస్. మీకు అర్థమై ఉంటుంది. ఫుల్ కోల్డ్. నైట్ అంతా ఏమాత్రం నిద్రే లేదు. 12 దాకా మేల్కొనే ఉన్నాను. తర్వాత లవంగాలు అవి ఉన్నాయి కదా మొగ్గ, అవి వేసుకున్నాను. అలా పడుకున్నాను. 3 గంటలకంతా లేచేసాను. ఇంకా లేచేసి ఇంకా కాదు కడిగన్నా ముగ్గు వేసేద్దాం బయటంతా అనేసి ఇంకా కడిగి ముగ్గేసాము. మా స్ట్రీట్ అనమాట. మా స్ట్రీట్లో ముగ్గులు వేసుకునేది చూసారు కదా! భోగి మంటలు, అలాగే వేడి నీళ్ళు కాచుకోవడం, అన్నీ కుర్చీలు అన్నీ దగ్గరలోనే పెట్టేసుకుంటారనమాట. అక్కడే కూర్చునేస్తారు. ఇంకా మొత్తం మా స్ట్రీట్ అంతా ఒకసారి వీడియో తీద్దాం ముగ్గులు వేసుకునేదనేసి ఇంకా ఆ చివరికి వెళ్ళి అక్కడి నుంచి తీసుకుంటూ వస్తున్నాను. ఇంకా మనుషులు కూడా తీసునొచ్చు, వాళ్ళకి ఇబ్బంది అవుతుందేమో అనేసి అయితే నేను షూట్ చేయలేదు. ఓన్లీ ముగ్గులు మాత్రమే షూట్ చేశాను. చాలా బాగా వేస్తారు ముగ్గులు. మా ఊర్లో అయితే పండగ కూడా బాగా జరుపుకుంటారు. అందుకనే డిసైడ్ అయ్యి ఇంకా ఈసారి ఖచ్చితంగా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనేసి వెళ్ళాను నేనైతే. ఈ కుక్క పిల్లలు చూసారా నైట్ అంతా ఎంత బాగా ఆడుకుందో అసలు. పెద్ద పెద్ద కుక్కలతోనే పోయి ఫైటింగ్ చేస్తుందనమాట. చిన్న కుక్క ఒకటే, ఒక 5, 6 కుక్కలు ఉంటాయి. ఆ కుక్కల మధ్యలో ఒకటే అనమాట. దాన్ని చూసుకుంటా నవ్వుకుంటానే ఉండిపోయాం మేము నైట్ అంతా బయట కూర్చొని. ఇంకా చూసారు కదా! ఇంకా ముగ్గులు ఎంత బాగున్నాయి అసలు, కలర్ఫుల్గా వేశారు. భోగంటే కొంచెం పాత పడినట్టు కొన్ని పడేస్తారు కదా భోగులలో, ఇంకా అవన్నీ అలా వేసేశారు. ఇదైతే ఇంకా అమ్మ వాళ్ళు బయట అంతా గార వేసి కలర్స్ వేశారు. ఇంటికి కూడా పెయింట్ వేశారనమాట. ఇదైతే అమ్మ వాళ్ళ ఇల్లు. బయట కూర్చోవడం చూసారా పిల్లలు. ఇంకా ఇది మన ఇంటికి ఎదురింటి పిన్ని వాళ్ళ ఇల్లు అనమాట. ఇంకా వాళ్ళు వేశారు. ఇంకా మన భోగి ఇది. పిల్లలు చూసారా లేసి కూర్చొని బయట ఉన్నారు. దర్శిత్, మా చిన్నల్లుడు, పాప. ఇంకా ఈ ముగ్గు అయితే ఇంకా నేను వేసానమాట. భోగి మంటలు వేసి చిన్న కమలం పువ్వు వేసి ఇంకా అలా వేసాను. ఇక్కడ చూసారా కలర్ఫుల్గా ఉన్నాయి ముగ్గులన్నీ. అసలు ఒక 2 వీధులు షూట్ చేశాననమాట. అంత మార్నింగ్ షూట్ చేసుకుంటూ తిరుగుతుంటే నేను వచ్చేసరికి ఇంకా వేరే పనులు చూసుకోవాలన్నమాట. పిల్లలు వేరే పనులు చేస్తున్నారు. నేనైతే ముగ్గులన్నీ షూట్ చేస్తున్నాను. అందరూ అడిగే పనే. నైట్ వెళ్ళాను కదా, మార్నింగ్ లేచేసరికి ఇంకా అందరూ పలకరించి మాట్లాడుకుంటూ అలా వెళ్ళాను. ఇక్కడ కూడా కొంచెం భోగికి హెచ్ మిస్ అయిపోయిందనమాట. అక్కడ కొంచెం కామెడీ చేసి నవ్వుకున్నాము. ఇంకా ఈ ముగ్గు కూడా చాలా బాగుంది కదా. ఆ అమ్మాయి అక్కడ నిలబడుకొని ఎగతాళి చేసిందనమాట. హెచ్ ఏమైంది అనేసి అడిగేసరికి ఏదో చెప్తుంది ఆ అమ్మాయి అక్కడ చేరుకొని. ఇంకా ఫైనల్గా అయితే మన వీధి అయితే ఇది ఇక్కడికైతే ఎండ్ అనమాట. ఇక్కడికి లాస్ట్. తర్వాత ఇది ఇంకొక వీధి అనమాట. ఇక్కడ నుంచి చూసారా, ఇక్కడ నుంచి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు అనమాట. ఈ స్ట్రీట్ అయితే మన వీధి, అమ్మ వాళ్ళు ఉండే వీధి ఇది. తర్వాత నెక్స్ట్ వీధి అనమాట. ఇక్కడ ఒక
నాలుగింటి వరకే వెళ్ళాను. మళ్ళీ వెళ్ళలేదు. మళ్ళా అంత దూరం వెళ్ళననమాట. వచ్చేసాను. ఇక్కడైతే పెద్దమ్మోళ్ళ ఇల్లు ఇది. అక్కడ అక్క కోసం అనేసి వెళ్ళి ఇంకా అక్క ముగ్గు అలా అందరూ అలా సంక్రాంతి అంటే ముగ్గులే గదా! సో, ముగ్గులు షేర్ చేయాలనేసి అయితే మీకు షేర్ చేస్తున్నాను. మా ఊర్లో జరిగిన సంక్రాంతి చూపించాలని చే షేర్ చేస్తున్నాను. మేము చిన్నప్పుడైతే చాలా బాగా చేసేది. భోగి రోజైతే గౌరమ్మ చేసి గొబ్బియాలు తడతారనమాట. ఒక దగ్గర దేవుడి దగ్గర చేరుకొని ఫుల్‌గా గొబ్బియాలు తడతారు. ఒక 2 అవర్స్, 3 అవర్స్ దాకా గొబ్బియాలు తడుతూనే ఉంటారనమాట. డబ్బుల కోసం గాదు. ఒక దేవుడి దగ్గర తడితే మంచిది కదా! గౌరమ్మని బెట్టి అనేసి తడతారు. తర్వాత సంక్రాంతి రోజైతే ఇంక దేవుళ్ళు బెట్టుకుని అయిపోయిన తర్వాత ఒక 2 గంటలకి, 3 గంటలకి స్టార్ట్ చేస్తారనమాట. అప్పుడైతే అన్ని పనులు అయిపోయుంటాయి గదా! అప్పుడు స్టార్ట్ చేస్తే కోలాటాలేస్తారనమాట. అందరూ చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ నాకు గూడా తెలుసు కోలాటాలేసేది. అందరూ వేసి కోలాటాలేసి ఒక 3కి అట్లా స్టార్ట్ చేస్తే 6 వరకు కోలాటాలేసి, పాటలు పాడుకొని, నవ్వుకొని, ఎంజాయ్ చేసుకొని తర్వాత ఇంటికొచ్చేసేవాళ్ళము. ఇంకా మరుసటి రోజు ఇంకా పశువులకి పశువులుండేవాళ్ళు వాళ్ళు చేసుకుంటారు. తర్వాత ఇంకా అది చేసుకుంటారనమాట. వాళ్ళ ఇష్టంగా వాళ్ళు చేసుకుంటారు. లాస్ట్ డే అయితే దేవుడిని ఊరేగిస్తారనమాట. మా సైడ్ అయితే కొండ చుట్టు అంటారు. కొండ చుట్టు రోజైతే ఇంకా రాముల వారు దేవుడి పటాన్ని తీసుకొచ్చి ఊరు మొత్తం తిప్పుతారనమాట. తిప్పి ఇంకా లాస్ట్ రోజు తీసుకెళ్ళి దేవుడి గుళ్ళో అయితే పెట్టేస్తారు దేవుడి విగ్రహాన్ని. ఇంకా ఇంత క్యూట్‌గా ఉన్నాయి చూసారా కుక్క పిల్లలు. అలా పిలవంగానే ఇలా వచ్చేసాయన్నమాట అవి. ఎంత బాగా ఆడుకున్నాయో. లాస్ట్ అనమాట ఇది మా అక్క వాళ్ళ ఇంటికొచ్చాను. ఇంకొక పెద్దమ్మ కూతురు అక్క వాళ్ళని ఆ వీధి తీశారనమాట. ఇది మెయిన్ అనమాట. వచ్చే దారి అమ్మ వాళ్ళ ఇంటికి కానీ ఎక్కడికైనా వెళ్ళాలంటే ఈ స్ట్రీట్ మెయిన్ స్ట్రీట్ అనమాట ఇది. ఇక్కడ అక్క అయితే ఇప్పుడు లేచి 7 అవుతుందనమాట టైము. 7:30 అలా అవుతుంటుంది. ఈ టైంలో ముగ్గేస్తుంది. ఇక్కడ పిల్లలంతా ఇంకా మన సబ్స్క్రైబర్సే వీళ్ళందరూ కూడా వాళ్ళు ఆట పట్టిస్తున్నారనమాట. వీడియో స్టార్ట్ చేసేసింది అక్క అనేసి. అందుకే హాయ్ చెప్పండి అంటే చేతులు అడ్డం పెట్టుకోవడం అలా చేస్తున్నారు. ఇక్కడైతే మా అక్క కొడుకు చేతులు అడ్డం పెట్టేసుకుంటున్నాడు. ఇంకా వీడియోస్ తీస్తుంటే కొంచెం ఎవరైనా ఇబ్బంది పడుతుంటారు కదా! యూట్యూబ్‌లో వస్తాము అనేసి. సో, వాళ్ళని కూడా డిస్టర్బ్ చేయకూడదు కదా! కావాలనే అంటున్నాననమాట నేను వీడియో తీయడం అలాగా. ఇంకా నా వీడియోస్ అంతా షూట్ చేసుకుంటూ వచ్చేసరికి పిల్లలకైతే నువ్వుల నూనెతో ఇంకా కళ్ళకి అలానే మసాజ్ చేసి పెట్టేస్తున్నారు. నలుగురికి ఇంకా మా పెద్దోళ్ళుడైతే ఇంకా నీళ్ళు తోడేస్తున్నాడు ఇక్కడ. మా చిన్నోళ్ళుడు చూసారా ఆయిల్ మసాజ్ చేసుకొని ఇంకా నా దగ్గరకు వచ్చాడనమాట. ఈ వీడియో కెమెరా తీయకూడదనమాట. వాళ్ళ మామ అనేసి దగ్గరకు వస్తాడు. కానీ మామయ్యతో మాత్రం మాట్లాడాడు. చూపించు అని అడుగుతూనే ఉన్నాడు. ఇంకా చూసారా ఎట్టా కొట్టుకుంటారంటే భయంకరంగా కొట్టుకుంటారు. అసలు ఎవరి దగ్గరగానో మాట పడడు వాడు. అంత వేలుడంత లేడు వాడైతే. తిరిగి కొడతాడు. ఒకరి దెబ్బ కొట్టలేము అసలు. కొడితే మళ్ళీ తిరిగి తీసేసుకుంటాడనమాట. ఇంకా అందరూ స్నానాలు చేసేసారు. పిల్లలకైతే స్నానం చేపిచ్చేసాను. ఇంకా ఇక్కడ చికెను ఆ రోజు భోగి కదా! సో, ఆ రోజైతే ఇంకా చికెన్ చేసుకుంటున్నాం ఇక్కడైతే. మామూలు చికెను, దోస ఇంకా రైస్ చేసేసాము. కొన్ని ఇడ్లీలు పెట్టారనమాట. ఇంకా అందరూ కూర్చొని అయితే తినేస్తున్నాము. మా ఆయన అయితే ఈరోజు వస్తారు ఇంటికి భోగి రోజు సండే రోజు వస్తారు. ఇంకా రేపటి వీడియో అయితే ఇంకా బాగుంటుంది. తర్వాత చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే. సో, ఇక్కడ అమ్మ అయితే అక్కడే పొయ్యి దగ్గరే వండుకొనేసి ఇంకా తినేసి ఇంకా ఫైనల్గా అయితే రెడీ అయిపోయాము. అంతా అయిపోయిన తర్వాత రెడీ అయ్యామన్నమాట. రెడీ అయిపోయి కొంచెం అలా వీడియో తీసుకున్నాను. నా శారీ అయితే ఇదన్నమాట. ఇలా రెడీ అయ్యాను నేనైతే. ఇంకా చాలా సింపుల్‌గానే రెడీ అయ్యాము.